పచ్చి పులుసు చేసే విధానం. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత తీసుకొని మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పచ్చి పులుసు చాలా బాగుంటాయండి. ఉట్టిపప్పు పచ్చి పులుసు చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మంచినీళ్ళల్లో చక్కగా నానబెట్టుకోవాలి చింతపండు. అది పక్కన పెట్టేసుకొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని మధ్య కట్ చేసి మంచినీళ్ళల్లో కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ చింతపండుని మెత్తగా పిసుకోవాలి. నానిపోయి ఉన్నది కదండి, చక్కగా గుజ్జు వస్తుంది. శుభ్రంగా పిసికి ఆ పిప్పిని తీసేయాలి. పచ్చి పులుసులో ఆ పిప్పి బాగుండదు. చాలా తేలికండి చేయటం. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలంటే కొంచెం ఉట్టిపప్పు కుక్కర్లో పెట్టేసుకొని పచ్చి పులుసు చేసుకుంటే ఆ రోజుకి అయిపోతుందండి. చక్కగా అలా పిప్పి తీసేయాలి. గ్యాస్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని, పచ్చి పులుసుకి నూనె చాలా తక్కువ పడుతుందండి. పచ్చి పులుసుకు సంబంధించినవి అన్నీ ఇలా పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు, బెల్లం ముక్క, జీలకర్ర, పసుపు, కల్లులుప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ అలా దగ్గర పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు చక్కగా దోరగా వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు ఊరికినే మాడిపోతాయి, మాడకోకుండా దగ్గరుండి వేపుకోవాలి. కూర వస్తుంది. కొంచెం పసుపు, చక్కగా నూనె వేడెక్కింది. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేపేసుకోవాలండి. చక్కగా దోరగా వేగాలండి. ఐలో అసలు పెట్టకూడదండి, సిమ్మిలో వేగాలి. ఎండుమిరపకాయలు ఐలో పెడితే ఊరికనే మాడిపోతాయి. గ్యాస్ కట్టేసుకొని ఒక 2 నిమిషాలు అవి ఆరాలండి. ఈ పచ్చి పులుసులోకి అవి వేసుకొని ఉల్లిపాయలు, కల్లులుప్పు, బెల్లం ముక్క అన్నీ వీటితో పాటు పిసకాలండి. చక్కగా చేతిలోకి వేసుకొని చక్కగా అలా నలిపితే ఎండుమిరపకాయలు కరకరలాడుతూ నలిగిపోతాయండి. ఉల్లిపాయలు కూడా పచ్చి వేసుకోవాలండి. పచ్చి పులుసులోకి ఉడకకూడదు, అసలు ఏపటాలు అలా చేయకూడదు. చక్కగా బెల్లం ముక్క, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఇలాగా పిసికి పక్కన ఉంచుకోవాలండి. అంతే, చాలా తేలికండి పచ్చి పులుసు. థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి. బాగుంటాయండి, చాలా బాగుంటాయి. బెల్లం వేస్తాం కదా, చాలా బాగుంటాయండి. మీ అందరికీ నచ్చుతాయి.